శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఓంకార నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన జ్ఞాన ప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వర క్షేత్రంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదేశంలో ప్రజలు భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తూ కార్తీక దీపాల వెలుగులో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసం అనేది అతి పవిత్రమైన మాసమని, ఈ మాసం నందు శివకేశవులకు కార్తీక దీపాలు వెలిగించి తమ కోరికలు కోరుకుంటే తమ మనోభిష్టాలు నెరవేరుతాయని, అదేవిధంగా కార్తీక దీపాలు వెలిగించడం ద్వారా సర్వ పాపాలు తొలగి ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉంటారని, అందులోనూ నేడు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని 361 దీపాలు వెలిగిస్తే ఏడాది పాటు శివకేశవులకు దీపారాధన చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంతే పుణ్యం లభిస్తుందని, కాబట్టి నేడు తాము వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రం నందు కార్తీక దీపం వెలిగించి శివ పార్వతులను దర్శించుకుంటున్నామని తెలియజేశారు. పేరు సాహితి. మేము మా మమ్మీ డాడీ తమ్ముడితో హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి 361 దీపాలు ముట్టిస్తే సంవత్సరం మొత్తం ముట్టేయాల్సిన అవసరం లేదు, అంత పుణ్యం ఈరోజు. అందుకే ఇక్కడ శ్రీకాళహస్తికి వచ్చాము. బాగున్నాయండి, అన్ని వసతులు బాగున్నాయి. ఇంకా దీపాలు, నెయ్యి, నూనె ఏవి లేకపోయినా బయట మనకు దొరుకుతున్నాయి, అమ్ముతున్నారు. అన్ని వసతులు బాగున్నాయి. బాగుంది, చాలా బాగుంది. గుడి బాగుందండి, బాగా జరిగింది. నా పేరు మదిలేటండి. ఆలవడానికి వచ్చాము. ఇక్కడ కార్తీక పౌర్ణమి మంచిదని, ఒత్తులు వెలిగిస్తే బాగుంటుందని 360 వచ్చారు అని మేము ఏట వచ్చేస్తున్నాము. ఇక్కడికి ఇక్కడ వెలిగిస్తే మంచి బాగుంటుందని అని ప్రత్యేకంగా వస్తాం. ఏట వస్తున్నాము, అందుకే శుభాకాంక్షలు. నా పేరు శ్రీనివాస్. నేను హైదరాబాద్ నుంచి మా ఫ్యామిలీ సమేతంగా వచ్చాము. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తిలో మన దీపారాధన చేయడం వల్ల సంవత్సరం 360 రోజులు దీపారాధన చేస్తే ఎంతైతే పుణ్యం ఉంటుందో ఇక్కడ ఒకరోజు చేసినా కూడా ఆ పుణ్యం లభిస్తుంది. దానివల్ల మా పెద్దవారు చెప్పారు కాబట్టి శ్రీకాళహస్తికి వచ్చి దీపం వెలిగించిపోదామని మా ఫ్యామిలీ సమేతంగా వచ్చాము. ఈరోజు ప్రతి సంవత్సరం వస్తాము. బాగుంటది దేవుడి కడికి వస్తే. కార్తీక పౌర్ణమికి దీపం పెడతాం, బాగుంటది. మన పెద్దల కానుంచి వచ్చిన ఆచారం అదే. సౌభాగ్యం మంచిగా ఉంటది, తృప్తి. గూడూరు అవతల వెందోడు గ్రామము, అనసూయమ్మని. కాశీ శివ పార్వతుల దయతో విష్ణు తిరుమల కాదమ్మా, ఇది కాశీ రామేశ్వరము విష్ణుకి సమర్పించి తీర్థం తీసుకుపోయి సమర్పించుకొని ఆ తీర్థం తీసుకొచ్చుకొని మనం కాళహస్తి మహాశివ దగ్గర సంకల్పనం చేసుకొని మేమందరము కూడా, మా కుటుంబ సభ్యులు అందరం కూడా మేమందరం క్షేమంగా ఉండాలని శివ పార్వతులతో మేము సమర్పించుకుంటున్నాము. కార్తీక పౌర్ణమికి మనము ఇక్కడ శివయ్యకి, పార్వతమ్మకి సముద్రంలో జలకాలతో రాక్షసులకి దేవతలకి సముద్రంలో జలకాల గురించి ఆ జలకాలతో మన శివయ్యకి, పార్వతమ్మకి ఇద్దరికి కలిపి ఈ 360 ఒత్తులు మనం నిలుపుకుని మనం సంకల్పన చేసుకుంటే ఆ ముఖ్యం మహానుభావుడు తీసుకొని మనకు సంకల్పిస్తాడు.